హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే పుదీనా పచ్చడి. ఈ పుదీనా పచ్చడి వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి. ప్రాసెస్తో పాటు యూజెస్ కూడా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఈ పుదీనా ఆకు నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది. అలాగే పళ్ళు కూడా టీత్ కూడా మెరిసేలా చేస్తుంది. రక్తాన్ని శుద్ధపరుస్తుంది. ఇంకా డైజెషన్ కూడా అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇక ప్రాసెస్ చూడండి. ఇక్కడ నేను పుదీనా తీసుకుంటున్నాను. 2 నుండి 3 కప్పులు ఉంటుంది. పుదీనా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదా హెల్త్కి. పుదీనా పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా దొరికే ప్లాంట్ కదా పుదీనా మొక్క నుండి. పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకొని ఇందులోకి 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ పల్లీలు తీసుకోండి. మీ దగ్గర మీరు కావాలి అంటే శనగపప్పుతో అయినా చేసుకోవచ్చు, లేదా నువ్వులతో అయినా చేసుకోవచ్చు. నువ్వులతో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. వీటిల్లో వేటితో అయినా చేసేసుకోవచ్చు. వేటితో చేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ నువ్వులతో చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఇలా సిమ్లోనే పెట్టేసుకొని బాగా వేయించేసుకోవాలి వీటిని. ఈ పల్లీలు వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత నేను ఇక్కడ 15 మిర్చి తీసుకున్నాను, పచ్చిమిర్చి. ఈ మిర్చిని కూడా బాగా వేయించేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మిర్చి కూడా వేగిపోయాక తీసుకోవాలి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని పుదీనా వేసేసుకోవాలి. ఇక్కడ నేను పుదీనాని 2 నుండి 3 కప్పులు తీసుకుంటున్నాను. ఈ పుదీనాను కూడా ఆయిల్లో వేయించేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. పుదీనా అనేది దగ్గరికి రావాలి. ఈ పుదీనా అనేది బాగా వేగిపోయాక పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇందులోనే టమాటా వేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. టమాటా కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాను కూడా సాఫ్ట్గా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉడికిస్తే 2 నిమిషాలలో మగ్గిపోతుంది. తర్వాత టమాటాను పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పల్లీలు, అలాగే ఒక 12 నుండి 15 వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వీటన్నింటినీ మిక్సీ చేసేసుకోవాలి. ఇవి మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇందులోకి పుదీనా, టమాటో, అలాగే ఒక చిన్న చింతపండు ముక్క అది కూడా తీసేసుకోవాలి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ చింతపండు నానబెట్టింది తీసేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ మిక్సీ చేసేసుకోవాలి. మధ్యలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో తిప్పుతూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. మరి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. మిక్సీ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఇదంతా పెట్టేసుకోవాలి. చట్నీ అంతా బాగుంటుంది చట్నీ. తర్వాత ఈ పుదీనా పచ్చళ్ళలోకి పోపు పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక చిన్న పాన్ పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ ఒకసారి బాగా వేయించేసుకోవాలి. ఇందులోకి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటాయి. లేదు అంటే వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. వీటన్నింటినీ వేయించాక ఇందులో కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. వీటన్నింటినీ వేసిన తర్వాత పుదీనా పచ్చడిలోకి పోపుని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. వేడి రైస్లోకి తినొచ్చు, అలాగే ఇంకా దోశలో తినొచ్చు, చపాతీ కూడా తినొచ్చు. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.